యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? ఇదే ఇప్పుడు అందరిలో టెన్షన్ రేపుతున్న ప్రశ్న. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న రెండవ దఫా చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే మాట మారుస్తుండటం, హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు కల్పిస్తూ అమెరికా చేసిన బ్లాకేడ్పై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. వాస్తవానికి ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినట్లు ప్రకటించిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ బ్లాకేడ్ కొనసాగుతున్నట్టు అమెరికా నౌకలను అడ్డుకోవడం కొనసాగిస్తూనే ఉంది. ఇది ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు అందుకే రెండవ దశ చర్చల్లో పాల్గొనే అంశంపై ఇరాన్ ఆచితూచి అడుగులు వేస్తుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా ఈ యుద్ధాన్ని ముగించాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఈ దశలో ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. రెండవ దశ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్కు బయలుదేరుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, ఇరాన్ మాత్రం రెండవ దశ చర్చల్లో తాము పాల్గొనడం లేదు, ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తూ వస్తుంది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చమురు రవాణా వ్యవస్థ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్లు అతలాకుతలమైన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం మాట మారుస్తూ దౌత్య మార్గంలో సమస్య పరిష్కారానికి ఏమాత్రం సహకరించట్లేదంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. కొద్ది రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ తాము చెప్పిన డిమాండ్లన్నిటికీ ఇరాన్ ఇంచుమించు అంగీకరించిందని, ఇక ఒప్పందం జరగటమే తరువాయి, అవసరమైతే ఈ ఒప్పందంపై సంతకాలకు తాను ఇస్లామాబాద్ వెళ్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇరాన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో తాము ఏమాత్రం వెనక తగ్గేది లేదని ఇరాన్ చెప్తోంది. తమ దేశ హక్కులను హరించడానికి ఆయనెవరు, సార్వభౌమాధికార తమ దేశ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది తప్ప తమ నిర్ణయాలను అమెరికా నియంత్రించలేదని తేల్చి చెప్తోంది. మరి ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. మరోవైపు ఈ యుద్ధం ఎలాగైనా ముగించేందుకు చైనా కూడా రంగంలో దిగినట్లు వార్తలు వస్తున్నాయి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చైనా కోరింది. ఇరాన్ రెండవ దశ చర్చల్లో పాల్గొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని వార్తలు వచ్చిన తర్వాత చైనా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా చైనా ఈ చర్చల విషయంలో కీలక పాత్ర పోషించినట్లు డొనాల్డ్ ట్రంప్ కూడా స్వయంగా ప్రకటించారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏ దేశాలు కూడా అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. తమకు ఏమాత్రం సంబంధం లేని యుద్ధం కారణంగా తాము ఇప్పటికే భారీగా నష్టపోయామని, మరోవైపు హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడం ఏమాత్రం సరికాదంటూ యుఏ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై యుఏ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. త్వరలోనే ముగియనున్న కాల్పుల విరమణ గడువు తేదీలోగా అమెరికా ఇరాన్లు రెండవ దశ చర్చలు జరిపి యుద్ధానికి ముగింపు పలుకుతాయా, లేక మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయా అన్నది త్వరలోనే స్పష్టత రానుంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూనే ఇరాన్ అమెరికా చేస్తున్న ఒత్తిళ్లకి ఏమాత్రం లొంగకుండా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో అమెరికా తీసుకోబోయే నిర్ణయమే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.